గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను అడ్వకేట్ శ్రీనివాస్ చౌహాన్. మిత్రులారా, మన మీద ఎఫ్ఐఆర్ నమోదవుతే మనకు ఉద్యోగం వస్తుందా రాదా? ఒక ప్రాక్టికల్ కేస్ స్టడీ ఏంటి అని అంటే, ఒక యువకుడు ఒక చిన్న దొంగతనం కేసులో ఇరుక్కున్నాడు. అతని మీద ఎఫ్ఐఆర్ నమోదైంది. ఆ తర్వాత కోర్టు పరిధిలో కేసు ఉండగానే ఆ యువకుడు ఆ కంప్లైనెంట్ని పిలిపించి అతనికి కొంత నష్టపరిహారం చెల్లించి కేసుని లోక్ అదాలత్లో కాంప్రమైజ్ అయినాడు. కాంప్రమైజ్ అయిపోయిన ఏడాది తర్వాత ఆ పిల్లవాడికి ప్రభుత్వ ఉద్యోగము, కానిస్టేబుల్ ఉద్యోగం వచ్చింది. ఎస్బీ ఎంక్వైరీలో అతని మీద ఎఫ్ఐఆర్ నమోదై ఉంది అని చెప్పి ఆ ఉద్యోగాన్ని హోల్డ్ చేసేసారు, అతనికి ఇవ్వలేదు. సో మిత్రులారా, ఏదైనా ఒక ఎఫ్ఐఆర్ మన మీద నమోదవుతే ఆ ఎఫ్ఐఆర్ని రద్దు చేయించుకోవాలి, కానీ కేసుని కాంప్రమైజ్ కావద్దు. కేసు కాంప్రమైజ్ అయ్యారు అని అంటే దాని అర్థం ఏంటి అని అంటే మనము నేరం ఒప్పుకున్నట్లు అర్థం. కాబట్టి సివిల్ కేసులలో కాంప్రమైజ్ అయితే సమస్య పరిష్కారం దొరుకుతుంది. క్రిమినల్ కేసులలో కాంప్రమైజ్ అయితే ఒకవేళ మనం నేరస్తులుగా ఎఫ్ఐఆర్ నమోదై ఉంటే మనకు నష్టమే జరుగుతుంది, కానీ లాభం జరగదు. మనం నేరం ఒప్పుకున్న వాళ్ళం అవుతాము.